హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో అదిరిపోయే మామిడికాయ కట్టెపరుగుల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ వండే విధంగా కాకుండా చేపల కూరని ఎలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ రుబ్బు రోల్లో ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసాను అనమాట. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో పునస్క అయితే చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర వేసి రోళ్ళు తీసుకుని కాసేపు ఇవన్నీ కలిసేలాగా మనం అయితే కుమ్ముకోవాలి. ఇంట్లో రుబ్బు రోల్ లేకపోతే మనం మిక్స్ అయిన పట్టించేయచ్చు. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ ఈ మామిడికాయలు మొత్తం అన్ని కలిసేలాగా ఒక 5 minutes దంచేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసాను. సాల్ట్ అండ్ పసుపు వేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఫ్లేవర్ అంతా పట్టించేలాగా మొత్తం అయితే కాసేపు మిక్స్ చేశాను. కాసేపు మిక్స్ చేసిన తర్వాత మళ్ళా దంచేసాను అనమాట. ఆ మామిడికాయ ముక్కలు కొద్దిగా కాసేపు నలగడానికి ఒక 5 minutes దంచేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. సో మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసేసుకుని దాంట్లో కొద్దిగా సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అనమాట. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ పేస్ట్కి అంతా పట్టించేలాగా కాసేపు అయితే మిక్స్ చేసి స్టవ్ వెలిగించి ఒక దాకా పెట్టి మనం కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన కట్టె పరుగులు నీట్గా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 5 minutes వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే మనం వేసేయాలి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కాసేపు వేగనివ్వాలి. ఎప్పుడు చేపల పులుసు ఇగురు కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా ఈ రెసిపీ. సో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 5 minutes తర్వాత మనం ముందుగా తీసుకున్న కట్టె పరుగులను అయితే ఇందులో పెట్టేయాలి. కట్టె పరుగుల్లో కొద్దిగా సాల్ట్ అండ్ మనం టర్మరిక్ పౌడర్ అయితే వేసి పక్కన పెడితే టేస్ట్ అయితే బాగుంటుంది మొత్తం ఫ్లేవర్ అంతా పట్టి. తర్వాత ఇవి వేసేసిన తర్వాత కూరకి సరిపడా మనం వాటర్ అయితే వేసేయాలి. వాటర్ వేసేసి మనం దాకా ఉంటుంది కదా, అది తీసుకుని ఒక 5 minutes అయితే అటు ఇటు తిప్పేసి కాసేపు లిడ్తో అయితే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మన మామిడికాయ కట్టెపరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.